హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మైసూర్ టు ఊటీ. ఫైనల్గా ఊటీ వెళ్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. బికాస్ పాపని లేపి, వాళ్ళు చిన్న కిడ్స్ కదా అండి, వాళ్ళని రెడీ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో తన్ని ప్యాంపర్ చేసుకొని రెడీ చేసేసరికి ఆల్మోస్ట్ 9 to 9:30 అయ్యింది. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాం. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చాలా యమ్మీగా ఉంది. సో స్టమక్ ఫుల్ చేసేసుకున్నాము. స్టార్ట్ అయిపోయాం. బందీపుర ఫారెస్ట్ వచ్చింది. సో నా వీడియో అక్కడి నుంచే నేను తీశాను. ఫస్ట్ యానిమల్ మనకి కనిపించింది ఎలిఫెంట్. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. సో అలా వెళ్తున్నప్పుడు చాలా స్లోగా వెళ్ళాలన్నమాట. ఆన్ ద వేలోనే మనకి చాలా యానిమల్స్ కనిపిస్తాయి. చూడండి వ్యూ ఎంత బాగుందో. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. వ్యూ మాకు బాగా నచ్చింది. విండో తీసుకొని హ్యాపీగా కార్ విండో డౌన్ చేసుకొని హ్యాపీగా వ్యూని చూసుకోవచ్చు. స్లోగా వెళ్ళాలి అండ్ మనం వెహికల్ని ఎక్కడ స్టాప్ చేయకూడదు. మనకు ఆల్రెడీ సైన్ బోర్డ్స్ ఉంటాయి అక్కడ. ప్లాస్టిక్ కవర్స్ అవి వేయడం అలాంటివి ఏం చేయకూడదు. ప్లాస్టిక్ ఫ్రీ అన్నమాట ఊటీ అంతా. సో ప్లాస్టిక్ కవర్స్ వేయకూడదు, వెహికల్ స్టాప్ చేసి ఫోటోగ్రఫీ తీయకూడదు, అలా కొన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మెయిన్ థింగ్, యానిమల్స్కి ఫీడ్ చేయకూడదు. కార్లో వచ్చి కొన్ని కారుల్లో చూసాం, వాళ్ళు బ్రేక్ ఇచ్చి అక్కడ ఆపేసి యానిమల్స్కి ఫీడ్ చేసేవారు. లైక్ మంకీస్ ఉంటాయి కదా, బనానాస్ అవన్నీ వేశారు. సో అలాంటివి ఏమీ చేయకండి. ఊటీ ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ టైం కదా ఊటీ ఎంటర్ అవ్వగానే అదొక ఎక్సైట్మెంట్. ఊటీ ఎలా ఉంటుంది అని నాకు. ఓ మై గాడ్, రోడ్స్ అయితే చాలా భయం వేస్తుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి. అంటే కొంచెం రిస్కీగా అనిపిస్తుంది. చాలా చిన్న వే ఉన్నది. ఏంటంటే తీసుకునే స్టే ఊటీ కాదు, కెటీ అనమాట. సో ఊటీ ఎంటర్ అయ్యాక అక్కడి నుంచి మళ్ళీ కెటీ వెళ్ళాలి. ఊటీ బాబాయ్ చాలా పైకి ఉంది. ఎన్ని హెయిర్ పిన్ పాయింట్స్ వచ్చాయంటే చాలాని అసలు చెప్పలేను. బట్ ఓన్ వెహికల్ ఎవరైనా వెళ్తే మాత్రం కిడ్స్తోని మై సజెషన్ బిగ్ నో. సో మేము తీసుకునేది కెటీ కదా, టాయ్ ట్రైన్ కెటీ నుంచే స్టార్ట్ అవుతుంది. సో కెటీ రైల్వే స్టేషన్ మా స్టే పక్కనే. ఫైనల్గా మేమున్న స్టేకి వచ్చేసాము. ఈ 4 days ఇక్కడే స్టే చేస్తాము. బట్ మేము వచ్చే వేలోని అసలు అంటే ఇక్కడ సైన్ బోర్డ్ ఏం లేదు. రెసార్ట్ ఉందంటే దాని నేమ్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఉండాలి. ఎక్కడా లేదు. చెప్తే నమ్మరు. మాకు చాలా భయం వేసింది అటు వెళ్ళడానికి. అంతా హిల్ స్టేషన్ కదా, సో చాలా కష్టమైంది మేము ఆ స్టే దగ్గరికి రీచ్ అవ్వడానికి. వన్ డైరెక్షన్లో వెళ్తే ఇంక ఆపోజిట్ వెహికల్ వచ్చిందంటే చాలా కష్టం. మనం టర్న్ అవ్వడానికి కూడా అవ్వదు. మేము యాక్చువల్లీ గూగుల్ మ్యాప్ కూడా చాలా రాంగ్ డైరెక్షన్ చూపించింది. అది అసలు ఒక అడ్వెంచర్లా అయ్యిందనమాట. ఒక డౌన్కి వెళ్ళిపోయాం. ఇంక అక్కడ ఏ డైరెక్షన్ లేదు అండ్ పైనుంచి కిందకి హిల్. సో చాలా భయం వేసింది. బ్యాక్కి వెళ్ళడానికి చాలా రిస్కీ మూవ్ అయ్యింది ఆ రోజైతే. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. 3:30 అయ్యింది రీచ్ అయ్యేసరికి. సో ఫ్రెష్ అయ్యే 1 hour అలా అయ్యింది. మేము అగైన్ 4:30కి మేము స్టార్ట్ అయ్యాం. పాప అయితే చాలా క్రాంకీ ఉంది, ఎందుకంటే చాలా జర్నీ కదా. సో అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. చూడండి ఆ క్లైమేట్ అంతా చాలా బాగుంది. ఈవినింగ్ 4:30 అయిపోయింది కదా. సో ఫాగ్ అంతా వచ్చేస్తుంది. అన్ని టీ ఎస్టేట్స్ కదా ఊటీ అంతా. సో మనకి ఎక్కడ చూసినా టీ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. సో వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు యాక్చువల్లీ మేము అక్కడ స్టాప్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. బేబీతో కష్టం కాబట్టి సో మేము అవి స్కిప్ చేస్తాం. మంచి మంచి వ్యూ పాయింట్స్ అవి మేము దిగలేదన్నమాట అక్కడ. సో బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. ఫస్ట్ డే ఊటీ బొటానికల్ గార్డెన్లో మా టైం అంతా స్పెండ్ చేసాము. వెళ్ళేసరికి 5 అయిపోయింది. అది ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ 5:30కి అలా డార్క్ అయిపోద్ది అనమాట. అందుకని క్లోజ్ చేసేస్తారు. సో మనకి ఒక టైం స్పెండ్ చేయడం అవుతుందని వెళ్ళాం. నాకైతే నా సజెషన్ అంత మనీ పెట్టి వెళ్ళడం వేస్ట్ అనిపించింది. టికెట్ 100 or 150 అలా ఉన్నది. వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్. అండ్ కార్ పార్కింగ్కి ఎలా చూసుకున్నా మనకి 80 ఉంటుంది, 100 ఉంటుంది. బట్ ఏదో ఒకసారి చూడాలి అనుకునే వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు.
ఇది గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ఉంటాయి. ప్లాంట్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఫైనల్‌గా ఇంకంతా అయిపోయింది. మా పాపకు కొంచెం టైం ఇచ్చేయాలి. తను వాక్ చేస్తూ ఉంటది. తననుంచేసి మనం తనని క్యారీ చేసుకొని మనం తిప్పుతామంటే ఒప్పుకోదు. తనకు టైం ఇచ్చేయాలి. సో, అలా ఆడుకొని కొంతసేపు స్పెండ్ చేసేసాము. ఇంక డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా ఎంతసేపు మనం అక్కడ తిరగడానికి ఏముండదు. సో, డిన్నర్‌కొచ్చాము. వాడు కాంప్లిమెంటరీగా మసాలా పాపడ్ ఇచ్చాడు. టేస్ట్ అయితే యమ్మీగా ఉన్నది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఊటీకి వెళ్ళిన వాళ్ళు కైలాష్ ప్రభాత్‌కి వెళ్ళండి. ఫుడ్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇది నా సజెషన్ అనమాట. అండ్ ఫైనల్‌గా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పాపకైతే అక్కడ ఉంటారు కదా సర్వర్స్, వాళ్ళు ఒక ప్లేట్‌లో అన్నీ మిక్స్ చేసి తన కోసం డిఫరెంట్‌గా ఇచ్చారు ప్లేట్. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మాకు కూడా టైమ్ ఇచ్చింది మేము ఫుడ్ తినడానికి. వా తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను తినేది తక్కువ గాని ఎంజాయ్ చేసింది. ఫుల్ టేబుల్ అంతా వేసేసింది. చాలా అయిపోయింది. వన్ డే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే ఏమైందో, ఏమి విజిట్ చేసామో నెక్స్ట్ వీడియోలో వస్తది. తప్పకుండా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.